ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే. సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరమి వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతం నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. పరిశుద్ధుడా మా తండ్రి, మా దేవా, ఈ ఉదయకాలంలో వాక్యం ధ్యానించుండగా తండ్రి దేవా, చిలువు చోట్ల మరుగుపరిచి ఏమి బోధించాలని నేర్పించమని మేము బోధకులంగా తండ్రి, పరమ బోధకులు మీరే తండ్రి. ఈ కార్యక్రమం అంతటిలో అధ్యక్షత వహించి మమ్మల్ని నడిపించమని యేసు క్రీస్తు పేరట అతి వినయముగా వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్య భాగములో దక్షిణ దేశపు రాణి విమర్శ సమయములో మనందరినీ కూడా ఒక ప్రశ్న వేయబోతుంది. రెండవ రాకడ సమయములో యేసు ప్రభు అడిగే ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలరా? ఈ దక్షిణ దేశపు రాణి ఎవరో ఏంటో మనం గమనించినట్లయితే ఆమె యమన్ అనే ప్రాంతంలో భయంకరమైన ప్రాంతం. ఆ ప్రాంతాన్ని ఎవరు సందర్శించరు. నోవహుకి 3 కుమారులు, షేము, హాము, యాఫెతు. నోవహుకి 3 కుమారులు, షేము, హాము, యాఫెతు. ఈ షేము అనే వ్యక్తి మనం గమనించినట్లయితే వారు నీగ్రోలాగా ఉంటారు. నీగ్రోలాగా నల్లగా పొట్టిగా ఉంటారు ఆ దేశస్థులు. ఆ దేశానికి రాణి ఈ యొక్క విమర్శ దినములో షీబా దేశపు రాణి. షీబా అనే ప్రాంతం బంగారానికి చాలా ప్రసిద్ధి. ఎవరి షీబా దేశము రాణి మనం ఆలోచిస్తే ఈమె నోవహు సంతానములో హాము సంతానానికి చెందిన స్త్రీగా మనం గమనించాలి. ఇక్కడ ఈ యొక్క షీబా ప్రాంతములో బంగారం ఎక్కువగా ఉంటుంది. షీబా ప్రాంతంలో బంగారం ఎక్కువగా ఉంటుంది. మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 72వ కీర్తన 15వ వచనం. కీర్తనల గ్రంథం 72వ కీర్తన 15వ వచనం. అతడు చిరంజీవి యగును, షీబా బంగారము అతనికి ఇయ్యబడిను. చూడ చక్కటి వాక్యం. అక్కడ బంగారం ఉన్నట్లుగా మనం గమనించాలి. యోబు గ్రంథములో కూడా యోబు గ్రంథములో కూడా 1వ అధ్యాయం 14వ వచనములో, యోబు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో చక్కటి మాట ఉంది. ఏంటంటే, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాడి సమీపంలో మేయిచుండగా శబామీలు వాటి మీద పడి ఖడ్గముతో చంపి వేసిరి. ఈ షీబ్ అనే ప్రాంతం బంగారు గనులు ఉన్నా కూడా వారందరూ దొంగలని చెప్పి క్లియర్గా
ఇక్కడ వ్రాయబడింది. అటువంటి షీబా దేశపు రాణి ఇశ్రాయేల్ నుంచి అనేక మంది వర్తకులు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ సొలొమోను గురించి, ఆయన జ్ఞానాన్ని గురించి, ఆయన చెప్పిన మాటల గురించి ఆమెకు తెలియచేసెను. వెంటనే షీబా దేశపు రాణి ఏం చేసిందంటే ఆ యొక్క యెరూషలేముకు వెళ్ళాలని ప్రయత్నించి తన ఏర్పాటు చేసే కార్యక్రమంలో మనం గమనిద్దాం. ఇక్కడ ఆ షీబా దేశపు రాణి ఇశ్రాయేలు దర్శించిన తర్వాత ఏమి చెబుతుందంటే విమర్శ సమయమున వారి మీద నేరస్థాపన చేయును. అందుకని యేసుప్రభు ఏమంటున్నాడంటే, ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను ప్రపంచం అంతటిలో కల్లా చాలా తెలివి కలవాడు. యెహోవా దేవుడు అతని జ్ఞానం ఇచ్చాడు. అటువంటి సొలొమోను కంటే కూడా గొప్పవాడిని నేను, అయితే నన్ను ఎవరు కూడా గుర్తించటము లేదు. ప్రవక్త స్వదేశములో ఘనత నొందడు. ప్రవక్త స్వదేశములో ఘనత నొందడు. కొన్ని విషయాలు చూద్దాం. యేసు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన ఆ స్త్రీని అడుగుతున్నాడు. ఆ సమరీ స్త్రీని ఏమడుగుతున్నాడంటే, అయ్యా మేము మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నాం. మెస్సయ్య కోసం ఆయన ఎప్పుడు వస్తాడో, మా సమస్యలు ఎప్పుడు తీరుతాయో అని యేసు ప్రభుని ప్రశ్నిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు సమాధానం మనం గమనించినట్లయితే మార్కు సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుచున్నాడుగా పేతురు ఏమన్నాడు తెలుసా? నువ్వు క్రీస్తువని మేము నమ్ముచున్నాము. అలాగే ఆ సమరీ స్త్రీ యేసు ప్రభు యొక్క మాటలు విని ఆడ ఏం సమాధానం చెప్తుందంటే, మెస్సయ్య అనే వ్యక్తి యేసు ప్రభు అని చెప్పి అక్కడ అందరిని కూడా నమ్మిస్తుంది. అయితే యేసు ప్రభువు వారి దగ్గరికి వెళ్ళి ప్రసంగించిన తర్వాత వాళ్ళు ఏమన్నారు తెలుసా? యోహాను సువార్త 4వ అధ్యాయం 25-26 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 25-26 వచనాలు చూద్దాం. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తునబడిన మెస్సయ్య వచ్చి నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయమని చెప్పగా, నీతో మాట్లాడుతున్నది నేనే, నీతో మాట్లాడుతున్నది నేనే. ఎందుకో తెలుసా? ప్రవక్త స్వదేశములో ఘనత నొందడు. యేసు దేవుడు ఇశ్రాయేలులో అనేక అద్భుతాలు చేశాడు. అనేక మంది లాజరును బతికించాడు. ఇంత గొప్ప కార్యాలు చేసినా కూడా ఇశ్రాయేలులో యేసు ప్రభువుని మెస్సయ్యగా అంగీకరించలేదు. అందుకే ఆయన ఏమంటాడంటే, ప్రవక్త స్వదేశములో ఘనత నొందడు. లూకా సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. లూకా సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. మరియు ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకు? ఆ కపెర్నహూమునటువంటి మా యొక్క అధికారి కొడుకును బతికించిన విషయాలు మనం గమనించినట్లయితే, ఇన్ని చేసినా కూడా ఇశ్రాయేలీయులు యేసు ప్రభువుని మెస్సయ్యగా అంగీకరించలేదు. అందుకే ఆయన ప్రవక్త స్వదేశములో ఘనత నొందడు. ఆమె ఈ యొక్క ఇశ్రాయేలు వెళ్ళి ఆమెకు అనేక విషయాలు తెలియజేస్తున్నాడు. ఏం తెలియజేస్తున్నారంటే, మా రాజు చాలా గొప్పవాడు, యెహోవా దేవుడు ఆయన నియమించాడు అని చెప్పినప్పుడు, ఎవరి సొలొమోను ఏం చేశాడో మనకు తెలుసా? ఆయన సుమారుగా 3000 సామెతలు రాశాడు. 3000 సామెతలు, 1005 కీర్తనలు రచించినట్లుగా బైబిల్ గ్రంథములో స్పష్టముగా మనకు రాయబడింది. అసలు యెహోవా దేవుడు నీకేం కావాలని సొలొమోను అడిగినప్పుడు, అయ్యా బుద్ధి జ్ఞానము నాకు చాలయ్యా,
అని చెప్పినప్పుడు యెహోవా దేవుడు ఏం చేస్తున్నాడంటే, నువ్వు ధనాన్ని ఐశ్వర్యాన్ని నువ్వు అడగలేదు, కేవలం జ్ఞానాన్ని మాత్రం అడిగేవు కాబట్టి బుద్ధి జ్ఞానముతో పాటు ఐశ్వర్యం కూడా నీకు ఇస్తానని యెహోవా దేవుడు సొలొమోనుని ఎంతో ఎంతో ఆశీర్వదించినట్లుగా మనం గమనించాలి. అటువంటి సొలొమోను దగ్గరికి సుమారు 3000 మైళ్ళు దక్షిణాఫ్రికా నుంచి ఇశ్రాయేల్ దేశానికి 3000 మైళ్ళు దూరం ఉంటే ఆమె యొక్క గుర్రాల్ని గాడిదల మీద అక్కడికి వెళ్ళినట్లుగా మనం గమనించాలి. ఆమె ఒక విషయం వినింది. ఏమిటి ఆ విషయం తెలుసా? నేను తెలివికల్ల దాన్ని, నేను మంచి తెలివికల్లవాడిని. అయితే సొలొమోను తెలివికల్లవాడు అంటున్నాడు కదా, ఆయన్ని చిక్కుముడులు వేసి ఆయనని అనేక ప్రశ్నలు వేస్తానని ధైర్యంగా బయలుదేరినట్లు మనం గమనించాలి. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 1-10 చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం. ఇక్కడ ఎన్ని ప్రశ్నలు వేసాను చూద్దాం. 10వ అధ్యాయం 1-10 ఆమె సొలొమోను దగ్గరకు బయలుదేరింది. సొలొమోను వెళ్ళినప్పుడు చిక్కు వీడని ప్రశ్నలు అడుగుదాం, ఆయన కన్ఫ్యూజ్ చేద్దాం, ఆయన పెద్ద దేవుని భక్తుడా అని గర్వముతోటి ఆ స్త్రీ బయలుదేరింది. 10వ అధ్యాయం చూద్దాం. 289వ పేజీ. 289వ పేజీ. మొదటి రాజులు 10వ అధ్యాయంలో షీబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోను కలిగిన కీర్తిని గురించి విని గూఢార్థములు గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. ప్రశ్నించడానికి వచ్చింది ఆమె. 3వ వచనం, ఆమె వేసిన ప్రశ్నలటిని సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. రాజునకు మరుగైనదేదీ లేనందున ఆమె ప్రశ్న వేసి వాటన్నిటికీ భావం చెప్పాడు ఆయన. అని చాలా తెలివికొల్లవాడు ఆయన. ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా సొలొమోను మొత్తటి కూడా ఆమె ఆన్సర్ ఇచ్చేట్లుగా మనం గమనించాలి. ఆ స్త్రీ బిత్తరపోయింది. నేను రాణిని, మంచి దేశములో రాణిని. యెమెన్ అనే ప్రాంతం భయంకరమైన ప్రాంతం. మన రోజు పేపర్లో చూస్తుంటాం. కేరళ నర్సు అక్కడ ఒక అతనికి మత్తు మందు ఇవ్వటం వల్ల, ఎక్కువ మత్తు మందు ఇవ్వటం వల్ల ఆయన చనిపోయినట్లుగా ఆయన్ని బయటకు తీసుకురావడానికి 8.5 కోట్ల రూపాయలు వెచ్చించినా కూడా ఇంకా అతనికి సరైన సమాధానం రాలేదు. యెమెన్ అనే ప్రాంతంతో భారతదేశానికి సంబంధం లేదు. అయితే కేఏ పాల్ అనే వ్యక్తి అక్కడికి వెళ్ళి ఆ యొక్క పెద్దల్ని కలిసి ఇంకా 10,000 కోట్లు ఇస్తామని బతిమలాడినా కూడా ఇంకా అతనికి దయ కలగలేదు. యెమెన్ అనే ప్రాంతంలో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వానికి కూడా హక్కు ఉండదు. వాళ్ళ పద్ధతి ఎలా ఉంటుందంటే, ఎవరైతే నష్టపోయారో ఆ కుటుంబీకులు ఆమెను క్షమించాలి. నిమిష అనే లేడీని క్షమించాలి. అయితే వారు ఇన్ని కోట్లు చూచినా కూడా మా వంశంలో ఒక అతన్ని చంపింది కాబట్టి మేము క్షమించము. ఇంకా జరుగుతున్నాయి ప్రయత్నాలు. ఒకవేళ త్వరలో ఆమెకి ఉరి శిక్ష వేయవచ్చు. దేవుడు కనికరిస్తే ఆమె బయటికి రావచ్చు. అటువంటి భయంకరమైన ప్రాంతం యెమెన్. అక్కడి నుంచి ఈ రాణి వచ్చి సొలొమోనుకి గూఢార్థమైన ప్రశ్నలు విని అన్ని ఆన్సర్లు చెప్పిన తర్వాత ఆమె ఏమంటుందో తెలుసా? చక్కటి మాట, మనందరం ఆనందించవలసిన మాట ఏంటంటే, మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం, నీ అందు ఆనందించి నేను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగును గాక. యెహోవా ఇశ్రాయేలు శాశ్వత ప్రేమను గనుక నీతిని అనుసరించి నిన్ను నియమించను. అక్కడ చూసింది. ఇక పనివారు కూడా ఒకే రకమైన డ్రెస్ వేసుకున్నారు. ఆ యొక్క బల్లారాధన కూడా ఒకే రకమైన డ్రెస్ వేసుకొని బల్లారు అందిస్తున్నారు. ఎంతో వినయ విధేయతలు. ఎవరు కూడా కూర్చోలేదు, నిలబడి రాజుకు సేవ చేస్తూ ఉంటే ఆ రాణి బెత్తరపోయింది. వీళ్ళ మర్యాదలు చూసి
రాజే కాదు, పరిచారకులు కూడా ఇంత చక్కగా సేవ చేస్తున్నటువంటి ఈ రాజుని యెహోవా దేవుడు నియమించాడని చెప్పి ఎవరు సొలొమోనుకి, ఆయన అప్పుడు దేవాలయం కడుతూ ఉన్నాడు. ఆ కట్టే సమయంలో కొన్ని వందల వేల మణుగుల బంగారం ఆయనకి ఇచ్చినట్లుగా మనం గమనించాలి. అటువంటి షీబా దేశపు రాణి యేసు ప్రభువుని అంత దూరం వెళ్ళి తెలుసుకుంది. మనం తెలుసుకుంటున్నామా? ప్రశ్న మనకేస్తున్నాడు దేవుడు. 3000 మైళ్ళు ప్రయాణించి ఆమె ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి ఆయన్ని ప్రేమించి ప్రశ్నలు అడగడానికి వెళ్ళి చివరికి లొంగిపోయిన ఈ షీబా దేశపురాణి గురించి మనం గమనించినట్లయితే, ఆ రెండవ రాకడ సమయములో నన్ను మీరు గమనిస్తారా? ప్రవక్త అయిన ప్రవక్త స్వదేశం ఎందుకు ఘనత ఉన్నాడంటే, మీకు దేవుడు అంటే ఎవరో తెలియదు, నేను దేవుని కుమారుణ్ణి, నేను వచ్చి మీతో పరిచర్య చేస్తున్నాను, మీరు మాత్రం నన్ను నమ్మరు. అది ప్రశ్న. కొన్ని వేల మైళ్ళు వెళ్ళి తెలుసుకుంది, కానీ దగ్గరున్న నన్ను, వాక్యం చెబుతున్న నన్ను మెస్సయ్యగా మీరు గుర్తించలేకపోయారని యేసు ప్రభు బాధపడుతున్నట్లుగా మనం గమనిద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. అటువంటి నన్ను మీరు గుర్తించలేకపోతున్నట్లుగా మనం గమనించాలి. మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథములో దేవుని ప్రేమ కంటే ఉగ్రతలు ఎక్కువ. బైబిల్ గ్రంథం పరిశీలిస్తే దేవుని ప్రేమ కంటే కూడా ఉగ్రతలు ఎక్కువగా రాయబడినట్లుగా మనం గమనించాలి. అందుకే షీబా దేశపు రాణిని ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళి యెహోవాని కనుక్కుంది. మనము కుమారుని కనుక్కోవాలి. మనం ఎవరిని కనుక్కోవాలి? కుమారుని కనుక్కోవాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు నిత్య జీవమును చూడడు, కానీ దేవుని ఉగ్రత వారి మీద ఉంటది. యేసు ప్రభుకి చనిపోక ముందు ఆయనకి శిక్ష విధించారు. మనమైతే బ్రతికున్న తర్వాత, చనిపోయి లేచిన తర్వాత, హెబ్రీయుల పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. హెబ్రీయుల పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. మనుషులు ఒక్కసారి మృతి పొందవలని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. చనిపోయిన తర్వాత. కానీ యేసు ప్రభుకి బ్రతికుండగానే ఆ యొక్క శిక్ష జరిగినట్లుగా మనం గమనించాలి. అందుకే పౌలు ఏమంటున్నాడంటే, అపోస్తుడైన పౌలు రోమీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. అపోస్తుడైన పౌలు రోమీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం మనం గమనిస్తే, మనమందరము దేవుని న్యాయపీఠం గురించి, మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలవబడవలెను. 12వ వచనములో, మనలో ప్రతివాడును తన గురించి దేవునికి లెక్క చెప్పవలెను. అందుకే మనం గమనిద్దాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనములో, ఎందుకనగా మనం జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. కాబట్టి దేవుడు రెండు పనులు మనకి ఇచ్చాడు. మొట్టమొదటి పని ఏమిటంటే బైబిల్ చదవటం. రెండవ పని ఏమిటంటే అవకాశం. షీబా దేశపురాణి అవకాశాన్ని ఉపయోగించుకొని నిజ దేవుని గుర్తెరిగింది. అలాగే మనము కూడా నిజ దేవుని గుర్తెరగాలంటే బైబిల్ ద్వారా గుర్తెరగాలి. ఎందుకంటే బైబిల్లో దేవుని వాక్యాలు రాయబడ్డాయి. క్రీస్తు యేసుక్రీస్తు శిష్యులు కూడా ఆయన చివరి క్షణములో ఒక్కొక్కరు తప్పిపోతున్నారు. వాళ్ళ అవకాశాన్ని జార విడుచుకుంటున్నారు.
మనం చూద్దాం, బైబిల్ గ్రంథం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 66 నుంచి 69 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 60 వచనాలు చూద్దాం. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసిరి, మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా పోవాలని అడిగినప్పుడు పేతురేమన్నాడు తెలుసా? ప్రభువా, మేము ఎక్కడికి వెళ్తాం? నీచేట్లుగా మనం గమనించాలి. మానవ రాజు అయిన సొలొమోను తెలుసుకొని షీబా దేశపు రాణి బాగుపడినట్లుగా మనం ఏం చేయాలంటే బైబిల్ ద్వారా దేవుణ్ణి తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి? యేసు ప్రభు ఏం చెప్తూ ఉన్నాడు? యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుతూ వాటిని పరిశోధిస్తున్నారు, అవి నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. బైబిల్ నేనే, నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. మనం తెలుసుకోవాలంటే బైబిల్ గ్రంథాన్ని మీరు తెలుసుకోవాలి. బైబిల్ అనేది ఒక లివింగ్ క్రీచర్. బైబిల్ ఈజ్ ఏ లివింగ్ క్రీచర్. అది జీవము గల ఒక వ్యక్తి. యేసు దేవుడు ఈ లోకములో ఉన్నప్పుడు అనేక పెద్దలు అవకాశం ఉండి కూడా దేవుణ్ణి గుర్తిరగలేకపోయారు. వాటితో తిరుగుతున్నారు, ఆయన మాటలు వింటున్నారు, ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, వారిలో దేవుడు పరలోక రాజ్య మర్మాలు తెలియచేస్తున్నాడు. అయినా కూడా వారెవరు కూడా దేవుణ్ణి గుర్తిరగలేదు. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 3-4 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 3-4 వచనాలు చూద్దాం. ఆ సమయమున ప్రధాన యాజకుడు ప్రజల పెద్దలను కైపాను ప్రధాన యాజకునికి మందిరంలోని కూడి వచ్చి యేసుని మాయపము చేత పట్టుకొని చంపవాలని ఏకమై ఆలోచన చేసిరి. సద్దుకుయులు పరిచయులకు పడదు, కానీ యేసు ప్రభువును చంపే విషయంలో సద్దుకుయులు పరిచయులు ఇద్దరు కలిసి ఏకమై యేసు ప్రభువును పట్టుకొని చంపాలని ప్రయత్నము చేసిరి. ప్రజలు ఏం చేస్తున్నారు? నాయకులు తప్పుదో పడుతున్నారు, ప్రజలు ఏం చేస్తున్నారు? మనం గమనిద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 22వ వచనం. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసుని ఏమి చేతులను ప్రజలనగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. యేసు దేవుడి లోకములో ఉన్నాడు, ఆయన అందరితో తిరుగుతూ ఉన్నాడు, కానీ ఎవరు కూడా ఆయన గమనించలేదు. ఆయన చంపాలని ప్రయత్నించినట్లుగా మనం వినాలి. అలాగే మనం గమనించినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 26వ వచనం. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడెను. ఎవరు వినాలి? ఇక్కడ 2 అవకాశాలు ఇచ్చాడు. 1 అవకాశం, 2 బైబిల్ ద్వారా చదివి దేవుణ్ణి కనుక్కోవాలి. అలాగే అవకాశాన్ని వదులుకోకూడదు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్యజీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనం వాక్యాన్ని పరిశీలించినట్లయితే మనకి ఏం తెలుస్తుందంటే దేవుణ్ణి మనం గుర్తిరగాలి. ఎప్పుడు? నీ జీవం ఉన్నప్పుడు, నువ్వు బ్రతికున్నప్పుడే యేసు ప్రభువుని గుర్తిరగాలి. కాబట్టి ఒక దేశపు రాణి, ఆమె దొంగలకు రాణి, అటువంటి ఆమె కొన్ని వేల మైళ్ళు ప్రయాణం చేసి సొలొమోను యొక్క జ్ఞానాన్ని ఆమె కనుగొని ఆయన యొక్క జ్ఞానము ద్వారా
యెహోవా దేవుణ్ణి కనుగొంది. మన జీవితాలు ఎలా ఉండాలో తెలుసా? మనం బయటికి వెళ్ళినప్పుడు కానీ, బజారుకి వెళ్ళినప్పుడు కానీ, వాక్యం చెప్పినప్పుడు కానీ ఎవరు మనల్ని విమర్శించకుండా జాగ్రత్త పడాలి. ఈయన ఇక్కడ వాక్యం చెబుతున్నాడు, బయటికి వెళ్ళి త్రాగుతున్నాడు, బయటికి వెళ్ళి పడిపోతున్నాడు అనే మాట వచ్చిన తర్వాత వాక్యం చెప్పటం ఆపేయాలి. నిన్ను గురించి నీ సంఘానికి చెడ్డ పేరు వస్తుంది. నిన్ను గురించి నీ సంఘానికి మంచి పేరు రాదు. కాబట్టి మనం ఎలా జీవించాలంటే మన ప్రవర్తన దేవునికి అంగీకారంగా ఉండాలి. మన ప్రవర్తన దేవునికి ఇష్టముగా ఉండాలి. దేవునితో స్నేహం చేయాలి. దేవునితో ఆయన రాజ్యములో ప్రవేశించాలంటే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నీ ప్రవర్తన దేవునికి అంగీకారం కావాలి. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అబ్రహాము విశ్వాసములకు తండ్రి. అలాగే మోషే మనం గమనించినట్లయితే రాజరికాన్ని వదిలి పేద ప్రజలకు సేవ చేయడానికి వచ్చినట్లుగా ఆ మహానుభావుల యొక్క నీతి, ఆ మహానుభావుల యొక్క ప్రవర్తన మన జీవితంలో మార్పు రావాలి. మన జీవితంలో ఒక కొత్త మార్పు రావాలి. ఎందుకో తెలుసా? రెండవ రాకడలో మనం వచ్చినప్పుడు షీబా దేశపురాణి ఒక ప్రశ్న వేస్తుంది. ఒక ప్రశ్న ఏమిటా ప్రశ్న? నేను ఒక్కసారి విన్నప్పుడు కొన్ని వేల మైళ్ళు వెళ్ళి సొలొమోను జ్ఞానాన్ని పరిశీలించి నిజదేవుణ్ణి తెలుసుకొని నేను రక్షణ పొంది దేవునితో ఉన్నాను. నువ్వేం చేస్తున్నావు? రోజు వాక్యం వింటున్నావు, రోజు పుణ్యకి ఇష్టప్రకారం జీవిస్తూ ఉన్నావు, పైకి మాత్రం ప్రవక్తలాగా గొప్పవాళ్ళగా నటిస్తూ ఉన్నావు. అటువంటి వారు రెండవ రాకడలో తీర్పు దినాన ఖచ్చితంగా మనమందరం కూడా దేవుని న్యాయ పీఠము నిలబడాలి. అందుకే నినివే వారు యోనా చెప్పిన వెంటనే నినివే అనే ప్రజలు యేసు ప్రభుకు వ్యతిరేకులు. నినివే అనే ప్రజలు యేసు ప్రభుకు ఇష్టలు కాదు, వారు నరవాంశ భాక్షకులు. అలాగే కాకుండా అక్కడ వారు ఏం చేస్తారంటే ఇశ్రాయేలుని కొట్టి చంపుతూ ఉంటారు. అటువంటి సమయంలో యోనా వెళ్ళి దేవుని వాక్యం చెప్పిన వెంటనే నినివే ప్రజలు యెహోవా వైపు త్రిప్పివేయబడ్డారు. నినివే ప్రజలు యెహోవా ఎదుట తిప్పివేయబడ్డారు. నువ్వెలా ఉన్నావు? ఎంతకాలం వాక్యం వింటావు? ఎంతకాలం మాటలు చెప్తావు? అయినా సరే మనం గమనించినట్లయితే యెహోవా దేవుడు యేసయ్య నీ ప్రవర్తన నాకు అంగీకారము కావాలి. సొలొమోన్ ఆయన ఎంత జ్ఞానవంతుడో మనం గమనిస్తే అటువంటి జ్ఞానవంతుడు చిక్కు ప్రశ్నలకు సమాధానము చెప్పి యెహోవా దేవునికి స్తోత్రం కలిగించాడు. మనం గమనించినట్లయితే యేసయ్య పలికిన 7 మాటల్లో 5వ మాటగా నేను దప్పికొని ఉన్నాను. ఈ సొలొమోన్ ఎంత మంచి పని చేశాడంటే షీబా దేశపు రాణి ఆమెనే కాకుండా ఆమె పరివారాన్ని అంతా కూడా దేవుని రాజ్యములో చేర్చాడు. ఆ పని మనం చేస్తున్నామా? తీర్పు దినాన ఎదురు చూస్తూ ఉన్నావా? భయంకరమైన ఆ తీర్పు దినాన శిక్ష పొందాలనుకుంటున్నావా? అయితే ఆ శిక్ష తప్పించుకోవాలంటే దేవుని యొక్క కుమారుని ఎరగాలి, దేవుని కుమారుని ప్రార్థించాలి. అయ్యా నేను ఇలా తప్పు చేశాను, నన్ను క్షమించమని ప్రార్థన చేస్తే మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. నీ తప్పులను నేను మరలా జ్ఞాపకము చేసుకొనను. నీ తప్పులను మరలా నేను జ్ఞాపకము చేసుకొనను. అంత చక్కటి ఇన్విటేషన్ ఇచ్చిన దేవుడు మనం ఏం చేయాలంటే ఆ యొక్క షీబా దేశపురాన్ని ఎలాగైతే ఆ యొక్క సొలొమోను ద్వారా యెహోవా దేవుని తెలుసుకుందో యేసయ్య ప్రవక్త స్వదేశములో ఘనతనందరుడు. ఇశ్రాయేలు ఎప్పుడు కూడా యేసు ప్రభువుని అంగీకరించరు. ఇప్పుడు కూడా యూదులు మెస్సయ్యగా యేసు ప్రభుని గమనించరు వాళ్ళు. అంతగానే మనం గమనించినట్లయితే ఆయన గలిలయ ప్రాంతానికి వెళ్తూ ఉంటాడు. ఆ ఇశ్రాయేలు అందరూ కూడా ఒకవేళ యేసుని అంగీకరించకపోయినా
జ్ఞానము కలిగిన మనం ఏం చేయాలి? నువ్వేం చేయాలంటే ఉదయాన్నే లేచిన వెంటనే ప్రార్థన చేసి, ప్రార్థనా జీవితంతో మన జీవితాన్ని పరిశీలించినట్లయితే దేవుడు ఐశ్వర్యంతో పాటు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. రాత్రి సమయంలో అయ్యా మళ్ళా ప్రార్థన కానీ చేసినట్లయితే దేవుడు మంచి ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం ఇస్తాడు. అందుకే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ శివయ్య కుర్రవాళ్ళు మీ కొరకు ప్రార్థన పెడుతున్నారు. ఎందుకు? ఈ అవకాశాన్ని వాడుకొని యేసు ప్రభుని దేవుడుగా గుర్తించాలి. లేకపోతే బైబిల్ ద్వారా యేసు ప్రభువుని నిజ దేవుడుగా గుర్తించాలి. నీ జీవితంలో ఉన్న అవకాశం ఏమిటో తెలుసా? తీర్పు దినం 2 ప్రశ్నలు వేస్తారు. నినివే వారు, మేము భయంకరం, యోనా మాట విని మారిపోయాం, అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. షీబా దేశపు రాణి, నేను దొంగని, బంగారు గుణాలు నా దేశంలో ఉన్నాయి. ఏ సొలొమోన్ని అనేక ప్రశ్నలను వేసి ఆయన తప్పుదో పట్టడానికి వచ్చాను, కానీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని యెహోవా దేవుణ్ణి నేను తెలుసుకున్నాను. మనము కూడా ఈ ఉదయకాలమున యేసు ప్రభు మన నిజ దేవుడు అని తెలుసుకొని యేసు యొక్క మార్గాల్లో మనం నడిచినట్టయితే నిత్య ఆనందాన్ని పొందుతాం, నిత్య జీవాన్ని పొందుతాం. యేసు దేవుని యొక్క రాజ్యములో సుఖముగా శాంతిగా మనం ఉండాలంటే, ఆ పరదేశంలో మన ప్రవేశం కలగాలంటే ఇదే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బైబిల్ ద్వారా నిజ దేవుని గుర్తించుకొని మన జీవితాలు, మన బ్రతుకులు మార్చుకొని అంగీకారమైన జీవితం జీవించాలని, అటువంటి జీవితం మనకు యేసు ప్రసాదించాలని కోరుకుంటూ కొద్ది మాటలతో ముగిస్తున్నాను. ప్రార్థించుకుందాం. మా తండ్రి, మా జీవితంలో అవకాశాలు ఉన్నాయి తండ్రి. దేవా, మీరు బైబిల్ ఇచ్చారు తండ్రి. సుమారు 2900 భాషల్లో మాకు బైబిల్ ఇచ్చారు తండ్రి. దేవా, దాని ద్వారా నేను మిమ్మల్ని తెలుసుకుంటున్నామా? ఈ ఉదయకాలం ప్రశ్న మేమే వేసుకుంటున్నాం తండ్రి. నిజ దేవుని గుర్తెరుగుతున్నామా? అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా? బైబిల్ ద్వారా నిన్ను కనుక్కుంటున్నామా తండ్రి? దేవా, అలా కనుక్కోవాలని మమ్మల్ని ఆశీర్వదించి నీ జ్ఞాన బాల్లో మమ్మల్ని కూడా నీ దేశంలో లేక నీ రాజ్యములో ఒక పౌరుడుగా గుర్తించమని తండ్రి. దేవా, మాకున్న సమస్యలు తీర్చు తండ్రి. మంచి ఆరోగ్యాన్ని, అలాగే తండ్రి మంచి ఆర్థిక సమస్యల్లో చిక్కుకోకుండా మమ్మల్ని కాపాడమని, మా పాలాన్ని ఆశ్రయించి కాపాడమని, ఈ పాలెమంతటిలో 1000 దూతల కంచె వేసి కాపాడి మా పాలాన్ని ఎటువంటి అవరోధాలు లేకుండా కాపాడి దీవించి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో వారి హృదయాల్లో 100 1000 ఫలింపజేసి మమ్మల్ని ఆశీర్వదించి దీవించి మమ్మల్ని కాపాడమని యేసు క్రీస్తు పేరట అతి వినయముగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. వల్ల ప్రార్థన చేసుకుందాం. నిలబడదాం. మీరు చేయండి. పరలోకమందున్న మా తండ్రి, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ ఎంతో విన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అని యెహోవా దేవుని యొక్క కృపయో, కుమారుడు యేసుక్రీస్తు యొక్క రక్షణయో, పరిశుద్ధాత్మ అన్యోన్య సహకారం సదాకాలం అంతుండి కావలుండి నడిపించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.